తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరుతోటి నిలబడాల్సిందేనా? లేదు, ఒంటరి పోరు కూడా పోదు, ఒంటరి పోరు కూడా చేయదు. ఇక ఏమైనా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఏమైనా చేస్తే అవకాశాలు ఉంటాయి తప్ప ఎన్డీఏలో ఉన్నంతకాలం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమితో కలవాలా? ఇంకా చేసి 2018లో కలిసాడు కాంగ్రెస్ తోటి. అదే అట్లుంటే తప్ప ఆయన అంటున్నా మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, ఈ కూటమి వాళ్ళు అక్కడ అంత పటిష్టంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి తెలంగాణ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ జోక్యం చేసుకోరు, ఇక్కడ రాజకీయాలు చేయరు అనేది మనకు కనపడుతుంది, మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం. లోకేష్ గారు ఏదో మేము పార్టీ ఇది చేస్తాము, మేము పార్టీ కమిటీలు పెడతాము, తెలంగాణ సర్వేలు కూడా జరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో పోటీ చేయడానికి అనే ఇది వింటా ఉన్నాం. మనకు కరుణాకర్ణిగా తెలిసింది ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కలిశారు ఖమ్మం జిల్లా నుంచి. అవును, ఆయన ఏదో ఉమ్మడి రాష్ట్ర వ్యవహారాలు, సరిహద్దు వివాదాలు, గ్రామాలు, ఏదో కొన్ని రోడ్లు, రహదారులు, మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఆ ఖమ్మంలో టీటీడీ టెంపుల్ ఒకటి ఇది చేస్తున్నారు, దానికి నిధులు ఇవన్నీ అడగడానికి వెళ్ళాడు ఆయన. ఈ సందర్భంలో ఒక ఇద్దరు రాజకీయ నాయకులు గెలిస్తే అయ్యే కాదు రాజకీయాలు కూడా చర్చకు వస్తాయి కదా రాజకీయాలు కూడా. అయితే భవిష్యత్తులో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు అని చంద్రబాబు గారు చెప్పినట్టు మనకున్న సమాచారం. చంద్రబాబు గారు అంటే ఈ రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి భవిష్యత్తులో, ఇంకా జరగలేవి. ఈ ఎన్నికలు ఏమైనా పోటీ చేస్తారా ఏంటి అనే చర్చ వచ్చినట్టు మనకున్న సమాచారం. అయితే ఆయన ఇప్పుడు ఏవీ లేవు, 3 ఏళ్ల తర్వాతనే ఏదైనా పరిశీలన అంటే 28, 29కే అప్పుడున్న పరిస్థితులను బట్టి పోటీ చేయడమా ఏమిటి అనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం తప్ప ఈ లోపల తెలంగాణలో ఏ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి సూచనలు లేవు. అది మనం నిర్ణయం రాసి పెట్టుకోవటం దాన్ని.